మందిరంలో రావడం వలన దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. దేవుని సన్నిధి కాంతి మన మీద ఉంటుంది. దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి సమృద్ధి మన జీవితాల్లో ఉంటుంది. దేవుని మందిరంలో గడపడం వలన వచ్చే ఆనందం మందిరంలో ఉండడం ద్వారా మనకు కలుగుతుంది. హన్నాకు పిల్లలు లేరు. ఎక్కడికి వెళ్ళింది? మొదటి ఇంట్లో వాళ్ళ ఆయన్ని పిచ్చదిడ్లు తిట్టింది, ఘోరంగా అవమానించింది. నేనంటే నీకు ఇష్టం లేదు, ఎందుకనే నాకు పిల్లలు కలగట్లేదు అని చెప్పేసి ఎంతగానో వాళ్ళ ఆయన్ని హింసించింది. అరే, నా వల్ల ఏం కలగదమ్మా, అంతా కూడా దేవుడి దయ. అయినప్పటికీ కూడా నీకు కుమార్తెల కంటే నేను సరిపోతాను కదా అని చెప్పేసి అన్నా కానీ ఆమెకి తృప్తి కలగలేదు. ఆమె ఎక్కడ వెతికింది? దేవుని మందిరంలో వెతికితే దేవుడు మరి ఇచ్చి గొప్ప చేస్తాడు కదా. రాజులను అభిషేకించిన ప్రవక్తను హన్నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మొదటి ప్రవక్త, ఘనమైన ప్రవక్త, రాజులను అభిషేకించిన ప్రవక్తగా సమూయేలు ఉండడం అనేది జరిగింది.